రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆటో డ్రైవర్ల కడుపు కొట్టింది. రోజు రోజుకి ఆటో డ్రైవర్ల జీవితాలు దయనీయంగా మారుతున్నాయి. ఇటు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎన్నికల ముందు ఏడాదికి 12,000 ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు ఒక్క పైసా ఇవ్వకుండా మోసం చేస్తోంది. ఆటో డ్రైవర్ల సమస్యలపై అయితే పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమైంది. ఇటు హైదరాబాద్ నగర్ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నాయకులు ఆటోలలో ప్రయాణించి వారి సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రంజిత్ లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ రంజిత్, చెప్పండి, అటు ఆటో డ్రైవర్ల సమస్యలపై అయితే పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమైంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, అక్కడ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సంజన, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అబద్ధపు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఏర్పాటు చేసుకుందో అవన్నీ కూడా మోసపూరిత హామీలు అనేది కూడా చెప్పక తప్పదు. ఇప్పటికే ప్రజల తరఫున పోరుబాట పడుతూ కూడా బీఆర్ఎస్ నేతందరిలో కూడా ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి బస్తీ దవాఖానాలలో కూడా బస్తీపై సుస్థి అనే విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లారు. దానిలో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి బస్తీలో ఇప్పటికీ కూడా బాకీ కార్డు తీసుకువెళ్లి కూడా గత 22 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఫెయిల్వో ప్రదర్శన కావచ్చు, అబద్ధపు హామీల గురించి కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారు. దానిలో భాగంగానే ఇప్పటికే 2 సంవత్సరాలు అయితున్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి కూడా ఆటోల పైన కూడా చిత్తశుద్ధి లేని పరిస్థితి అన్నది. ఇప్పటికే ఫ్రీ బస్ పేరిట అనేది కూడా ప్రజలు ఫ్రీగా వెళ్తున్నప్పటికీ దానివల్ల కూడా ఆటో వాళ్ళు సంక్షోభంలో ఉన్నారు. దానికి అనుగుణంగానే గత ప్రభుత్వం నుంచి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 20 నెలల క్రితం కూడా ప్రతి సంవత్సరానికి 12,000 రూపాయలతో పాటుగా బీమా కూడా సౌకర్యం కల్పిస్తానది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఏదైతే అమలు కానీ హామీలు ఇచ్చేసిన మాట తప్పిన ప్రభుత్వం అనేది ఈ రోజు కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నది. దానిపైన కూడా మనం ఆటో అన్నలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రయా, మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు అవుతుంది, మీకు సంవత్సరానికి 12,000 రూపాయలు వస్తున్నాయా? లేదన్న, యాక్చువల్లీ మనకి ఏంటంటే ఈ ఫ్రీ బస్ వచ్చిన తర్వాత లేడీస్ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది తప్ప ఈ ఆటో వాళ్ళందరికీ కొంచెం నష్టాలు ఉన్నాయన్న. అవి ఆంధ్రాలో ఇస్తున్నట్టు ఇక్కడ ప్రభుత్వం కూడా ఎంతకంత మనకి ఆటో వాళ్ళకి చూసి వాళ్ళకి ఇచ్చిన బెనిఫిట్స్ మనకు కూడా ఏదో కొంచెం బెనిఫిట్స్ ఇస్తే మీకు కూడా కొంచెం బతకడానికి ఈజీగా ఉంటుందన్న. ప్రజెంట్ ఇప్పుడున్న ఖర్చుల ప్రకారం మాకు ఒకప్పుడు సంపాదన మంచిగా ఉండదన్న, కొంచెం ఫ్యామిలీ నడిపించడానికి వాటికి బాగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్రీ బస్ పెట్టిన తర్వాత కొంచెం కష్టమవుతుంది అన్న. మీకు ఈ ఆటో వాళ్ళకి వచ్చేసి ఊబర్ ఓలా వల్ల వచ్చేసి ఎలాంటి ఉపయోగం ఉంది ర్యాపిడో వల్ల? ఓలా ఊబర్ అంటే అన్న ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే నార్మల్ వాళ్ళు కూడా ఎక్కేసేటోళ్ళు. ఇప్పుడు మామూలు మన కార్మికులు వాళ్ళు కూడా ఎక్కేసారు. ఎక్కడ కొంచెం ఎక్కువ దొరుకుతూ ఉండేది, బుకింగ్ కూడా ఎక్కువ పడుతూ ఉండేది. ఇప్పుడు ఏంటంటే బుకింగ్లు తగ్గిపోతున్నాయి, ఆటోలు కొంచెం ఎక్కువ ఉన్నాయి, బుకింగ్స్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. దానివల్ల రైడ్ల కోసం ఎత్తుక్కోవడం చాలా ఇప్పుడు ఒకప్పుడు 1000 రూపాయలు చేయాలన్నా కూడా చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అన్న. ఇప్పుడైతే ఒకప్పుడు తీసుకున్నట్టు ఇప్పుడు చేయడం కష్టం అవుతుంది. ఇది పరిస్థితి. అంటే గతంలో ఏదైతే ఉందో, గతంలో ఆటోలు నడుపుకోవడానికి జీవనం గడుపుకోవడానికి ఇబ్బందులు లేకుండా జీవనం సాగించే ప్రజలు అనేది ఈ రోజు ఇబ్బందులు పడుతున్నారని కూడా చెప్తున్నారు. దాంతో పాటుగా మరో వ్యక్తిని కూడా అడిగి తెలుసుకున్నాం. భయ్యా, చెప్పండి, గత ప్రభుత్వంలో ఇప్పుడు 22 నెలల పాలన రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత మీకు సంవత్సరానికి 22,000 రూపాయలు వస్తున్నాయా? 12,000 రావట్లేదు. ఇస్తానన్నాడు, మొత్తం అబద్ధం చెప్పిండు, అసలు ఇస్తలేడు 12,000 అయితే. ఇంకా ఈ డిస్ట్రిక్ట్ బండ్లు మొత్తం బంద్ చేస్తున్నారు. ఇప్పుడు మా ఫైనాన్స్ కూడా కట్టాలంటే మాకు ఇబ్బంది అవుతుంది, రూమ్ రెంట్ అవి మొత్తం. ఇప్పుడు మేము ఏమన్నా బతకాలంటే ఈ ఆటోలతోనే, మాకు జాబ్ లేవు, ఏం లేవు, ఇదే జీవితం. ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఏమని కోరుకుంటారు? ఇప్పుడు ప్రభుత్వం అయితే ఇప్పుడు మా టీఆర్ఎస్ అన్న బీజేపీ అన్న ఏదైనా వస్తే బాగుంటుంది. ఈ కాంగ్రెస్ అయితే మొత్తం అబద్ధం చెప్పి మోసం చేస్తున్నారు. ఇది ఇస్తాం అది ఇస్తాం అంటున్నారు, ఏమి ఇవ్వట్లేదు. ఇది పరిస్థితి. అంటే గతంలో చూసుకున్నట్లయితే ఆటోలకు ఏదైతే ఉందో ఆటోలకు బీఆర్ఎస్ పార్టీ ఉన్న సమయంలో కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా ఆటోలకు సంబంధించినవి కావచ్చు, వెహికల్స్ సంబంధించిన వాటికి కూడా ఊబర్ కావచ్చు, ఓలా లాంటి సంస్థలు తీసుకురావడం వల్ల కూడా సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు కావచ్చు, ఇటువైపు ఉద్యోగస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ యాప్ ద్వారా వచ్చేసి ఆటోలను బుక్ చేసుకోవడం వల్ల ఎంతో కొంత ఉపయోగం ఉంది. దానివల్ల ఫైనాన్సులు దానితో పాటుగా జీవనం గడుపుకునే వాళ్ళనేది అది ఒక గత ప్రభుత్వం చేసినట్లయితే ఈ ప్రభుత్వం ఫ్రీ బస్
ఏర్పాటు చేయడం అనేది కూడా సంతోషకరమైనప్పటికీ దానితో పాటుగా ఆటోలకు సంబంధించిన వాటికి బీమాలు ఇస్తామని చెప్పేసి దానితో పాటు 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ అనేది ఓన్లీ మాటలు మాట్లాడడానికే తప్ప పని చేయడంలో శూన్యమని కూడా స్థానికంగా ఉన్న ఆటో యూనియన్ యొక్క సభ్యులు చెప్తున్నారు. దానితో పాటు చూసుకున్నట్లయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఫెయిల్వ ప్రదర్శన కావచ్చు, అబద్ధపు హామీల వైన కూడా అడుగడుగున కూడా అడ్డగడుతుంది. దానిలో భాగంగానే ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఎర్రగడ్డ వైపు వచ్చేసి మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా వచ్చేసి వాళ్ళ మద్దతుగా వచ్చేసి ఆటో వాళ్ళందరితో కలిసి మాట్లాడడానికి కూడా వాళ్ళ యొక్క బాధలు తెలుసుకోవడానికి కూడా నగర వ్యాప్తంగా కావచ్చు ప్రతి ఒక్క అంటే ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు వాళ్ళందరూ కూడా ఆటో యూనియన్లతో కలిసి మమేకమై వాళ్ళ కష్టాలు తెలుసుకునే పరిస్థితులు కనబడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది 22 నెలల పాలనలో ఓన్లీ అబద్ధపు హామీలు తప్పుడు మాటలు ఇచ్చేసి కూడా ప్రజల్ని మోసం చేసింది. కాబట్టి రాబోయే రోజులలో ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాలి. బీఆర్ఎస్ పార్టీ వచ్చినట్లయితే పేద ప్రజలకు కావచ్చు ఆటో యూనియన్ల వాళ్ళకి కావచ్చు ప్రతి ఒక్కరు కూడా బాగవుతుందని చెప్పే పరిస్థితులు కనబడుతున్నాయి. సంజన. ఆల్ రైట్ రంజీ, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.